రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఆర్టీసీ బస్సును మృత్యువు కబలించింది. తెల్లవారుజామున కొందరు సొంతూరికి, కొందరు కాలేజీకి, పాఠశాలలకు, మరికొందరు వారి పనుల నిమిత్తం బస్సు ఎక్కి ప్రయాణిస్తుంటే వారిని మృత్యువు వెంటాడింది. ఎదురుగా కంకర్లోడుతో వచ్చిన లారీ యమకింకరుల్లా వారందరినీ కబలించింది. రోడ్డు ప్రమాద ఘటన తరువాత అక్కడ ఎవరిని కదిలించినా తన్నుకొస్తున్న కన్నీరుతో అల్లాడిపోతున్నారు. తమ వారి కోసం చేస్తున్న ఆర్ధనాదాలు అందరినీ కదిలిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. హైదరాబాదు కర్నూలుకి సంబంధించి జరిగిన ఘటన ఏదైతే ఉందో అది మరొక ముందే, ఇది వారం రోజులు కూడా కాకముందులే ఇప్పుడు మరొకసారి చేవళ్ళకి సంబంధించి బస్సు యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో తాండూరు డిపోకి సంబంధించి బస్సు కరెక్ట్గా 7 గంటల 5 సెకండ్లకి జరిగిందని చెప్పి తాండూరుకి సంబంధించిన డిపో మేనేజర్ కూడా ఇప్పుడే మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీని మొత్తానికి చూసుకుంటే అధికారికంగా ఇప్పటికి వచ్చిన డేటా ప్రకారం 19 మంది చనిపోయారు. 11 మంది పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మీడియాకు వివరించడం జరిగింది. దీనిలో భాగం చూసుకుంటే మెయిన్గా చూసుకుంటే 3 నెలల పసికందుతో సహా తల్లి కూడా చనిపోవడం జరిగింది. ఒకే ఇంటిలో ముగ్గురు స్టూడెంట్స్ లేడీస్కి సంబంధించి కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళు ఒక అమ్మాయి డిగ్రీ చదువుతుంది, ఇంకొక అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంది. వీళ్ళు మొత్తం ముగ్గురు ఒకే కుటుంబానికి సంబంధించి కూడా చనిపోవడం జరిగింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదమే నెలకొందని చెప్పుకోవచ్చు. మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ బస్సుకి సంబంధించి యాక్సిడెంట్లు మొన్నైతే ప్రైవేట్ ట్రావెల్స్ కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కూడా కొంతమంది చెప్పడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించింది కూడా అదే తరహాలో జరిగింది. ఈ యాక్సిడెంట్ మొత్తంగా బస్సులో 72 మంది ఉన్నారు. 72 మందిలో అధికారికంగా అయితే 19 మంది చనిపోయారని ఇప్పటికే గవర్నమెంట్ లెక్కలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడే పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చనిపోయిన వారికి గవర్నమెంట్ తరఫున స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి 5 లక్షలు, మన దీనికి సంబంధించి కూడా ఎక్స్గ్రేషియో ఏదైతే ఉందో అది 2 లక్షలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక 2 లక్షలు 50,000 ప్రమాదవశాత్తు ఏదైతే చికిత్స కోసం అని కూడా ఈ 2 గవర్నమెంట్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మెయిన్గా చూసుకుంటే ఈ తప్పిదం ఎలా జరిగింది ఏంటనేది తెలియాలంటే గవర్నమెంట్ కూడా విచారణకి ఆదేశించింది. విచారణ ఆదేశించిన నేపథ్యంలో 2 డ్రైవర్లు కూడా చనిపోయారు. ఇక్కడ క్లియర్గా వాళ్ళిద్దరిని కూడా క్వశ్చన్ చేయడానికి ఏ పరిస్థితులు లేకుండా పోయింది. ఇద్దరు టిప్పర్ డ్రైవర్తో సహా బస్సు డ్రైవర్ కూడా 2 చనిపోవడం జరిగింది. మొత్తంగా అధికారికంగా వచ్చిన 19 మందితో పాటు వీళ్ళ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో కొంత ఎక్కువగా డ్యామేజ్ అయినటువంటి వీళ్ళని మాత్రం హైదరాబాదు తరలించడం జరిగింది. గాంధీ హాస్పిటల్కి, ఉస్మానియా హాస్పిటల్కి తరలించడం జరిగింది. దీని గురించి మొత్తం డేటా మొత్తం నేను వచ్చేలోపు రెడీ చేయాలని సీఎం కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ రోడ్డు ఎందుకు వేయలేదు, ఏంటి, ఎప్పుడు అనౌన్స్ చేశారు, ఎందుకు వేయలేదు అనే అంశం కూడా సీఎం ఒక 1 అవర్లో స్పాట్కి చేరుకునే అవకాశం ఉంది. దాని గురించి మొత్తం పూర్తి డేటాతో అధికారులందరూ కూడా రెడీగా ఉండాలి. నేను వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కొంత మీడియాకు కూడా వివరించే అవకాశం కూడా సీఎం అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మెయిన్గా చూసుకుంటే ఇది యాక్సిడెంట్కి సంబంధించి స్థానికులు చెప్పడం మాత్రం ఇది మెయిన్గా ఏదైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతలు రోడ్డు ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో అది ఎక్స్టెన్షన్ జరగట్లేదు. ఎప్పటి నుంచో కంప్లైంట్ ఇస్తున్నా కానీ అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు. మెయిన్గా భారీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోడ్డు మీద మాత్రం అధికారులు ఎప్పుడు బోర్డులు కూడా పెట్టడం జరుగుతుంది. ఇది భారీ వెహికల్కి నాట్ అలౌడ్ అని కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ యథేచ్ఛగా ఉదయం ఎర్లీ మార్నింగ్ 7 గంటల 5 నిమిషాలకి ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ బోర్డులు కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి. కానీ వేరే మార్గం కూడా లేకుండా పోయింది. భారీ వెహికల్స్కి వెళ్ళడానికి వేరే ఆప్షన్ కూడా లేకపోయిన నేపథ్యంలోనే ఇదే రహదారిని కూడా అక్కడ ఉన్నటువంటి టిప్పర్కి సంబంధించి కానీ భారీ వెహికల్స్కి సంబంధించి ఈ రోడ్డుని యూజ్ చేయడం కూడా జరుగుతుంది. దీనిలో కెపాసిటీ చూసుకుంటే టిప్పర్కి సంబంధించింది 50 టన్నుల దాకా దీనికి కెపాసిటీ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం దీనికి సంబంధించి మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ కంకర రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఒకరి మీద ఒకళ్ళు పడేసరికి కొంత ఊపిరాడిన పరిస్థితిలో నెలకొంది. ఆ ఊపిరాడపోవడంతోనే కొంత ప్రమాదం ఎక్కువగా దాదాపుగా అధికారంగా చెప్తున్న 19 మంది చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. రామకృష్ణ, ఈ ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అసలు? లేటెస్ట్ అప్డేట్ వచ్చేసరికి మాత్రం గవర్నమెంట్ ఏదైతే ఇది విచారణకు ఆదేశించింది, చనిపోయిన వారంతా కూడా ఎక్కువ మంది మహిళలు ఉండడం, 10 మంది వరకు మహిళలు ఉన్నారు, పురుషులు 8 మంది, ఒక పసికందు మొత్తం కూడా 19 మంది చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. శ్రేయ. రామకృష్ణ,
ఈ డెడ్ బాడీస్ కి పోస్ట్ మార్టం ముగిసిందా? పోలీస్ వైద్యులు పోస్ట్ మార్టం నిమిత్తం ఇప్పుడు కొంతమందిని హైదరాబాద్ ఉస్మానియా గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇప్పుడే మా డీజీపీ కూడా చెప్పడం జరిగింది. 11 మందికి పోస్ట్ మార్టం రిపోర్ట్ కంప్లీట్ అయిపోయింది. వారి మృతదేహాలను వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. రామకృష్ణ మృతుల గుర్తింపు జరిగిందా? కుటుంబ సభ్యులు వాదన అసలు ఆ కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు 19 మంది అధికారికంగా ఏదైతే చనిపోయారో వాళ్ళలో 11 మందికి ఇప్పటికీ వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 11 మందికి సంబంధించి కూడా వాళ్ళ కుటుంబాలకి సంబంధించి అప్పగించే ఏర్పాట్లు అయితే అధికారులు చెబుతున్నారు. ఈ 11 మందికి 11 మంది అధికారులు ఎవరైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క అధికారి ఉంటారని ఇప్పుడే కొద్దిసేపటి క్రితం పొన్నం ప్రభాకర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీని గురించి దగ్గరుండి వాళ్ళ కుటుంబాలకి అప్పచెప్పే ప్రక్రియ మొత్తం అధికారులు చూసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రోడ్డు విస్తరణ పనులు ఆలస్యం కావటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే చెబుతుందో అది లాస్ట్ టైం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే దీనికి రోడ్డుకి సంబంధించి కాంట్రాక్ట్ పనులు స్టార్ట్ అవ్వాల్సి ఉంది. వాళ్ళే స్టార్ట్ చేయలేదు. ఇది కొంత పర్యావరణానికి సంబంధించి చెట్లు నరకొద్దు అని చెప్పి కూడా పర్యావరణానికి సంబంధించి కోర్టులో కూడా దాఖలు చేయడం జరిగింది. దాని నేపథ్యంలోనే కొంత ఆలస్యం కూడా జరిగిందని ఇప్పటికే అధికారులు చెప్పడం జరుగుతుంది. రామకృష్ణ ఈ ప్రమాదానికి గల అసలు కారణం ఏంటి? అసలు కారణం వచ్చేసి కొంత ఓవర్ స్పీడ్ అని కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఓవర్ స్పీడ్తో పాటు గుంతలు రోడ్డు సైజు ఏదైతే ఉందో ఆ విడ్త్ అనేది కూడా చాలా 2 వెహికల్స్ ఓవర్గా స్పీడ్ వెళ్ళేంత కెపాసిటీ కూడా ఆ రోడ్డుకి కూడా లేదు. ఎంత స్లోగా వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ ఎవరు ఉండరు అనే ఉద్దేశంతో పాటు టైర్ కూడా బర్స్ట్ అయ్యి ఆపోజిట్లో ఉన్నటువంటి బస్సు రైట్ సైడ్ మొత్తానికి అది ఇదైపోవడంతో కొంత ప్రమాదం ఎక్కువగా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మనుషుల మీద పడేసరికి ఆ ప్రమాదం ఎక్కువగా జరిగి ఎక్కువ మంది చనిపోయినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. రామకృష్ణ ఈ ప్రమాదం జరిగిన సంఘటనలో ప్రదేశంలో అసలు ట్రాఫిక్ నియమాలు ప్రజలు పాటిస్తున్నారా? మెయిన్ ట్రాఫిక్ రూల్స్ కన్నా కూడా అధికారులు బోర్డులు కూడా పెట్టడం జరిగింది. భారీ వెహికల్స్కి నాట్ అలౌడ్. అయినా కానీ ఇలాంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో టిప్పర్ లారీలు ఎక్కువ గూడ్స్ సర్వీసెస్ ఇవి కూడా అది అక్కడ ఉన్నటువంటి వాహనదారులు ఎవరు కూడా పట్టించుకోకుండా యథేచ్ఛగా కొనసాగుతున్నారని ఇప్పటికే పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ సంఘటన మొత్తాన్ని మీరు చూసే ఉంటారు. ఎవరిని బాధ్యులుగా చేయాల్సిన అవసరం ఉందంటారు? అసలు మెయిన్గా చూసుకుంటే బాధ్యతలుగా చేర్చేయడానికి 2 డ్రైవర్లు కూడా చనిపోయి ఉన్నారు. 2 డ్రైవర్లు కూడా టిప్పర్ డ్రైవర్తో సహా బస్సు డ్రైవర్ కూడా 2 కూడా చనిపోయి ఉన్నారు. దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి బస్సులో ఉన్నటువంటి వ్యక్తులతో పాటు కండక్టర్ కూడా దీని గురించి పూర్తి డేటా మరి కొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉంది. రామకృష్ణ గతంలోనూ పలుమార్లు అక్కడ ప్రమాదాలు జరిగాయట, కానీ ఆయన మార్పు రాలేదు. దీనికి ఎవరిని బాధ్యులుగా చేయాలి? అసలు మెయిన్గా చూసుకుంటే ఆ గుంతలు ఇప్పటికే చేవళ్ళ ఎమ్మెల్యే అక్కడికి రావడంతో కొంత ఆయనకి నిరసన శాఖ కూడా తగిలిందని చెప్పుకోవచ్చు. స్థానికులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆయన గో బ్యాక్ అంటే నినాదాలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కానీ అధికారులతో పాటు స్థానిక లీడర్లు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మా మొర ఇప్పటికే డైలీ చూసుకుంటే ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.